వార్త యూట్యూబ్, గూగుల్ వీళ్ళంతా కలిసి నియంత్రణ అంటే ఏం చేయబోతున్నారు? ఎట్లా అని రెండు రకాలుగా ఉంది. ఏ వ్యవస్థ అయినా సరే మొదలైనప్పుడు సమాంతరంగా, ప్రజాస్వామికంగా, ఆరోగ్యకరంగా మొదలవుతుంది. అనతి కాలంలోనే దాన్ని గుప్పిట్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇంకొకటి, సమాంతర లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలను ఆకర్షించడం కోసం వాటిని ఉపయోగించడం మొదట్లో అనుమతిస్తాం. కానీ ఒక దశ తర్వాత, ఇప్పుడు ఉదాహరణకు ఇంటర్నెట్ ఎలా మొదలైందంటే పెంటగాన్ అమెరికా సైన్యం వాళ్ళదే అని మనకు తెలుసు కదా. అవును. అలాగే యూట్యూబ్ వీటన్నిటిని కూడా అల్టిమేట్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే, అల్టిమేట్ ఇంట్రెస్ట్ ప్రోడక్ట్ ప్రమోషన్, సరుకులను వ్యాప్తి చేసుకోవటం. ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడినా కానీ మధ్యలో ఎవడో వచ్చి మనకేం సంబంధం లేనివాడు అడ్వర్టైజ్మెంట్ వేసి వాడు చెప్పేసి వాడిని అంతే కదా. అంతే. అది లేకపోతే వ్యవస్థలు కూడా నడవవు, దాంట్లో తప్పులు ఒప్పులు కూడా ఏమీ లేవు. కాబట్టి ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ అనండి, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా అనండి, సోషల్ మీడియా అనండి, లేకపోతే ట్విట్టర్ అనండి, ఫేస్బుక్ అనండి, ఇవన్నీ మెటాకు చెందినవి కదా. మీరు చూడండి, ట్రంప్ గతసారి ఎన్నికైన ఓడిపోయిన తర్వాత వాటి మీద దాడి చేసి నిషేధం పెడతానన్నాడు. తను కూడా ఒకటి పట్టుకున్నాడు, పెడతానని కూడా ప్రయత్నం చేశాడు. మస్క్ ఏమో ట్విట్టర్ వీటిని అసలు కొన్నాడు. ఇప్పుడు ఇందాటి నుంచి మనం చర్చిస్తుంది ఆ విషయమే కదా. కాబట్టి ఇది అల్టిమేట్గా వాళ్ళకు గుప్పిట్లోకి పోతుంది. నరేంద్ర మోదీ కూడా 2014లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు. బాగా ప్రమోటింగ్ మోడీ అన్నది అదొక పెద్ద నడిచింది. ఇప్పుడు ఏమవుతుంది, ఒక దశ తర్వాత అదే ఆటంకం అవుతుంది. ఇప్పుడు ప్రతి దాని మీద మీరు నేను కూర్చొని అన్నీ చెప్తూ ఉన్నాము. వాళ్ళు మనకివ్వాలనుకోలేదు కదా. వాళ్ళు ఎందుకు సృష్టించారు? వాళ్ళ అదుపులో ఉంచుకోవడానికి, వాళ్ళ ప్రచారానికి చేసుకున్నారు. ఇప్పుడు అందువల్ల ఎప్పుడైతే ఇది ఒక ప్రజాస్వామిక స్వభావం తీసుకొని ప్రజల గొంతుగా మారుతుందో, ఎక్కడెక్కడైతే ఉద్యమాలను ప్రశ్నిస్తుందో అక్కడంతా వాళ్ళు దాన్ని అణచేయాలని చూస్తారు. సుప్రీంకోర్టు, నేను గత వారం ఆదివారం వ్యాసం రాస్తాను. నేను మొన్న ఆదివారం కూడా నేను వ్యాసం రాశాను. సుప్రీంకోర్టులో కనీసం 3 ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన కేసులు వచ్చాయి. అందులో ఒకటి ఆనంద వికటన్ కూడా. ఎప్పటి నుంచో 100 ఏళ్ల నుంచి ఉంది ఆనంద వికటన్. 100 ఏళ్ల నుంచి ఉంది. దాన్ని కూడా మొన్న మూసేశారు, ఒక కార్టూన్ వేశారని. ఆనంద వికటన్ తమిళ పత్రిక ఏం చేశారు తెలుసా వాళ్ళు? ఇందాక నుంచి నేను చెప్తున్న విషయమే. మోదీ ట్రంప్ ముందు ఇలా కూర్చొని ఉన్నాడు, ఆయనకు సంఖ్యలు వేసి ఉన్నారని కార్టూన్ వేశారు. ఇలా వేసినందుకు మన విదేశాంగ సంబంధాలు దెబ్బతింటాయని దాన్ని మూసేశారు. మూసేయడం ఎలా మూసేశారు? అది మీ ప్రశ్నకు జవాబు ఇస్తుంది. మూసేయడం ఇక్కడ అధికారుల ద్వారా కాదు. ఆ టోటలైజర్ అనే ఆ ప్రోడక్ట్ అది ఉంటుంది కదా, అక్కడ దాని నిర్వాహకులు ఉంటారు కదా, మెటా అనండి, లేకపోతే గూగుల్ అనండి, వాళ్ళకి చెప్పి వాళ్ళతో మూసేయించారు. సో ఇప్పుడు పలానా ఆయన మాట్లాడే నాకు హానికరం, ఆయన రానివద్దు అని చెప్పే అధికారం ఈ రకరకాల డేటా బిల్లులు వీటన్నిటి ద్వారా ప్రభుత్వం సంపాదిస్తుంది. పలానా విషయం కులాల మధ్య రెచ్చగొడుతుంది, పలానా విషయం మతాల మధ్య రెచ్చగొడుతుంది, లేకపోతే దేశభక్తికి సంబంధించింది, ఇట్లాంటివి ఇవన్నీ వాళ్ళు శాసనాలు జారీ చేసి గొంతుకు నొక్కేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇందాక మనం అనుకున్నట్టుగా బూతులు, అసభ్యతలు, వ్యక్తిగత భద్రతకు భంగం అవి వేరు. ఇవన్నీ పౌర హక్కులకు సంబంధించిన ఆంక్షలు కాదు. ఇవి పాలకులను ప్రశ్నించేటటువంటి గొంతులను నొక్కడానికి సంబంధించినటువంటి ఆంక్షలు. మీరు ఇంకా రాజకీయ విమర్శలన్నా కొన్ని చేస్తారు, కానీ మీరు కనుక వ్యవస్థలను, కార్పొరేట్లను బలంగా ప్రశ్నించే గొంతులుగా తయారయ్యారని తెలిస్తే వాళ్ళే రకరకాల పద్ధతుల్లో ఆపేస్తారు, అలా తీసేసుకుంటారు. అంతెందుకండి, భారతదేశంలో చాలా ప్రసిద్ధ జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళందరూ రాజ్దీప్ సర్దేశాయిలు, బర్కా దత్తులు, ప్రణయ్ రాయలు, వీళ్ళందరూ యూట్యూబ్ ఛానళ్ళు లేకపోతే సొంత ఛానళ్ళు పెట్టుకొని నడుపుతున్నారు. కానీ అప్పట్లోలాగా స్టార్స్గా వెలుగొందుతున్న పరిస్థితి లేదు కదా. అంటే ఏదైతే ఒక పెద్ద వేదికగా, ఆకర్షణీయంగా, ఆశాభావంగా కనిపించిందో ఆ వ్యవస్థ పూర్తిగా పాలక వర్గాలు వాళ్ళ యొక్క హస్తగతం అయిపోయి వాటిని సృష్టికర్తలే బయటికి నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ సార్ ఇక్కడ జరుగుతున్న మరొక ఇందులో వీళ్ళందరూ పెద్దవాళ్ళు కాబట్టి, లేదా మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారు, నాది లేకపోయినా ఉదాహరణకు చెప్తున్నా. కానీ చిన్న వాళ్ళు ఏమవుతారండి, సమిధల్లాగా నలిగిపోతారు.
సో యూట్యూబ్ వచ్చింది, లేకపోతే ఇంకొకటి వచ్చింది, మాకు విపరీతమైన మనుగడ, ప్రతి కావాల్సినంత స్వేచ్ఛ అనుకుంటే ఆకలితో ఉండడానికి, ఉద్యోగాలు వెతుక్కోవడానికి, అభద్రతలో మునిగి తేలడానికి స్వేచ్ఛగా అది చివరకు పరిణమిస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ మీద మీడియా ఆధారపడి ఉందనుకుంటే అడ్వర్టైజ్మెంట్ ఇన్కంలో కూడా అంతకంతకు పత్రికల వాటా తగ్గిపోతూ ఉంది, పెద్ద ఛానల్స్ వాటా కూడా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మీకు ఇస్తారు, ఎన్ని ఉంటాయి ఇట్లాంటివి ప్రపంచంలో? లక్షల్లో ఉంటాయి. మీకు ఎంత గ్రిప్ ఏముండదు. సో మొన్న పోయిన ఆదివారం నాడు ప్రభు చావ్లా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్, బీజేపీ వాళ్ళకు కూడా బాగా దగ్గరగా అని పేరు, ఆయన ఒక ఇది రాశాడు, ట్రంప్ ఏముంది అన్ని చోట్ల ఇదే జరుగుతుంది, వాషింగ్టన్ పోస్ట్ సర్క్యులేషన్ 64% తగ్గిపోయింది, లాస్ ఏంజల్స్ టైమ్స్ సర్క్యులేషన్ 73% తగ్గిపోయింది. మీకు తెలుసు కదా, ఒకప్పుడు పత్రికలు పట్టుకోలేనంత కట్టలు ఉండేవి, ఇప్పుడు చాలా ఉల్లిపొరలాగా తయారయ్యాయి. టేబులాయిడ్లు అవేని ఇప్పుడు లేవు. కాబట్టి ఇప్పుడు అల్టిమేట్గా ప్రజలు అలానే నిరాశ పడటం కాదు, కానీ ఈ కొత్త ప్లాట్ఫామ్ను, కొత్త గొంతుగా, కొత్త అంశాలు, కొత్త టెక్నిక్స్ ప్రజలకు అందించగలిగితే ప్రజలు ఇంకా దీన్ని ఆదరించే పరిస్థితిలో ఉన్నారు. మూడవది, జీవితంలో భాగం అయిపోయింది. మీరు అందరూ ఉమ్మడిగా ఉండే కలిపి ఉంచుతున్నది ఏంటంటే మొబైల్ ఫోన్లో వాడు యూట్యూబ్ చూసుకుంటున్నాడు, అంతే కదా. అంతే. ఎప్పుడు ఏ సమయంలో చిన్నపిల్లలు ఆబాల గోపాలం, దేశాల తేడా లేదు, భాషల ప్రపంచం దాన్ని చూస్తున్నారు. అది ఎవరికి అభివృద్ధి చేస్తారు, దాని మీద ఆధారపడి ఉంటుంది. దక్షిణాదికి సంబంధించిన డిస్కషన్లో వీళ్ళందరికన్నా ముందు పవన్ కళ్యాణ్ దక్షిణాదిపై డిస్క్రిమినేషన్ ముందన్నారు ఆయన ఇప్పుడు ఒక అడుగు అటు వేసుకున్నారు. కానీ స్టాలిన్, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు బహుభాషా విధానం ఉండాలి, మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏమిటో అర్థమవుతలేదు. పవన్ కళ్యాణ్ స్టాండ్ ఒకటే స్టాండ్ కావటమే, స్టాండ్ నిలబడి ఉండడం ఆయన ఒకటే ఒక స్టాండ్. ఆయన 2014లో తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2019లో వామపక్షాలు, చెగువేరా ఇవన్నీ మాట్లాడారు. 2024లో మళ్ళీ తనే చొరవ తీసుకొని అటువైపు వెళ్ళారు. సరే, రాజకీయ పార్టీలు పొత్తులు మారుతూ ఉంటాయి అని మనం అనుకోవచ్చు, కానీ ఆయన ఒక్కసారిగా వోల్ట్ ఆఫ్ ఫేస్ తలకిందులు అయిపోయారు. పెద్ద పిల్లి మొగ్గ వేశారు, చెగువేరా దగ్గర నుంచి వీర సావర్కర్ దగ్గరికి. నిన్న గనక మీరు పిఠాపురంలో ఆయన జయకేతనం అనే వ్యవస్థాపక దినోత్సవ సభను గమనిస్తే మొత్తం విపరీతమైన డిఫెన్స్. నేను చెగువేరా నుంచి మారిపోయానంటున్నారు. ఒకటి, నేను మార్చుకోకూడదు అనేది ఒకటి. రెండవది, చెగువేరాని నేను ఇష్టపడింది ఏదో కమ్యూనిజం కోసమో సోషలిజం కోసమో కాదు అని. దేనికోసం? అసలు ఏదో కాశీకి వెళ్ళింది ఈశ్వరుడి కోసం కాదు, గంగానదికి వెళ్ళింది నీళ్ల కోసం కాదు అన్నట్టుగా చెగువేరాను, కమ్యూనిజం లేని చెగువేరా, విప్లవకారుడు కానీ చెగువేరా అని మనం అసలు ఊహించగలుగుతామా? ఎలా చెప్తున్నారు అంటే, చెప్తున్నారు చెగువేరా, మదర్ తెరేసా, ఒక పెద్ద జాబితా చెప్పి ఒక్కొక్కరిలో నుంచి నేను ఒకటి తీసుకున్నాను. ఏం తీసుకున్నా చెగువేరా నిలువెత్తు విప్లవమే కదా. ఆయన తన దేశాన్ని మాత్రమే ముందు తన దేశం కానీ ఇంకో దేశంలో వచ్చి దాన్ని విముక్తి చేసి